హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ తెలుగు ఛానల్ అండి. ముందుగా మనం కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ చూసే ముందు కరెంట్ అఫైర్స్ తెలుగు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి. కరెంట్ అఫైర్స్ తెలుగు బై సందీప్, ఇది యాప్ అండి. ఓకే. ఫస్ట్, ప్రతిష్టాత్మక జెనిసిస్ పురస్కారం 2017కు ఎవరు ఎంపికయ్యారు? ప్రతిష్టాత్మక జెనిసిస్ పురస్కారం 2017కు ఎవరు ఎంపికయ్యారు? అనీష్ కపూర్. దీని వివరణ వచ్చేసి, యూదులకు చేసిన సేవలకు గుర్తింపుగా భారత సంతతికి చెందిన అనీష్ కపూర్ ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. దీనికి ఎంపికయ్యారండి? యూదులకు చేసిన సేవలకు గుర్తింపుగా. నెక్స్ట్, జెనసిస్ పురస్కారాన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2012లో అండి. దీని కింద $1 మిలియన్ నగదు బహుమతిని అందజేస్తారు. నెక్స్ట్, జవహర్లాల్ నెహ్రూ ట్రాపికల్ బొటానికల్ గార్డెన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇటీవల కనుగొన్న ఏ చెట్లలో ఔషధ గుణాలు ఉన్నట్లు గుర్తించారు? జవహర్లాల్ నెహ్రూ ట్రాపికల్ బొటానికల్ గార్డెన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇటీవల కనుగొన్న ఏ చెట్లలో ఔషధ గుణాలు ఉన్నట్లు గుర్తించారు? న్యూరోకాలిక్స్ క్యాల్సినస్. న్యూరోకాలిక్స్ క్యాల్సినస్. దీని వివరణ వచ్చేసి, కేరళలోని చొలనైక్కన్ తెగ ప్రజలు గాయాలు, ఇతర రకాల వ్యాధులకు ఈ న్యూరోకాలిక్స్ క్యాలిసినస్ను మందుగా వాడతారు. నెక్స్ట్, 2018 ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ను ఎక్కడ నిర్వహించనున్నారు? 2018 ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ను ఎక్కడ నిర్వహించనున్నారు? భారత్లో అండి. దీని వివరణ వచ్చేసి, వచ్చే 4 సంవత్సరాలు ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ పోటీలు భారత్లోనే జరుగుతాయని బిలియర్డ్స్ అండ్ స్నూకర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 2017 ఫిబ్రవరి 6న ప్రకటించింది. నెక్స్ట్, ప్రపంచంలో చేపల ఉత్పత్తిలో తొలి స్థానంలో ఉన్న దేశం ఏది? ప్రపంచంలో చేపల ఉత్పత్తిలో తొలి స్థానంలో ఉన్న దేశం చైనా అండి. దీని వివరణ వచ్చేసి, ప్రపంచ చేపల ఉత్పత్తిలో చైనా తొలి స్థానంలో ఉండగా రెండవ స్థానంలో భారత్ ఉంది. 2015-16లో భారత చేపల ఉత్పత్తి 107 లక్షల టన్నులు కాగా, సముద్ర జలాల ద్వారా 4.412 మిలియన్ మెట్రిక్ టన్నుల చేపల దిగుబడి లభిస్తుందని మత్స్యశాఖ ప్రకటించింది. నెక్స్ట్, బ్రాడ్కాస్టింగ్ ఇంజనీరింగ్ సొసైటీ జీవన సాఫల్య పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు? బ్రాడ్కాస్టింగ్ ఇంజనీరింగ్ సొసైటీ జీవన సాఫల్య పురస్కారానికి ఎస్ఎల్కే ప్రసాద్ ఎంపికయ్యారు. దీని వివరణ వచ్చేసి, బ్రాడ్కాస్టింగ్ ఇంజనీరింగ్ సొసైటీని 1987లో స్టార్ట్ చేశారు. దీని కేంద్ర కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్, కింది వాటిలో ఏ సంఘం దక్షిణ భారతదేశ ఉత్తమ సహకార సంఘంగా ఎంపికైంది? కింది వాటిలో ఏ సంఘం దక్షిణ భారతదేశ ఉత్తమ సహకార సంఘంగా ఎంపికైంది? ముల్కనూరు మహిళా సహకార డైరీ. ముల్కనూరు మహిళా సహకార డైరీ. దీని వివరణ వచ్చేసి, తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలోని ఓ చిన్న గ్రామమే ముల్కనూరు. ఈ గ్రామంలో మహిళలంతా కలిసి సహకార డైరీని ఏర్పాటు చేసి విజయవంతంగా నడిపిస్తున్నారు. నెక్స్ట్, తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఏ ప్రాంతంలో కాకతీయ హబ్ను ప్రారంభించింది? తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిజామాబాద్ ప్రాంతంలో కాకతీయ హబ్ను ప్రారంభించింది. దీని వివరణ వచ్చేసి, స్వయం ఉపాధి కల్పన కోసం తెలంగాణ ప్రభుత్వం నిజామాబాద్లో కాకతీయ హబ్ను ప్రారంభించింది. నెక్స్ట్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్ ఆన్ టెరెస్ట్రియల్ అండ్ శాటిలైట్ బ్రాడ్కాస్టింగ్ను ఎక్కడ నిర్వహించారు? ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్ ఆన్ టెరెస్ట్రియల్ అండ్ శాటిలైట్ బ్రాడ్కాస్టింగ్ను ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ వచ్చేసి న్యూఢిల్లీ అండి. దీని వివరణ వచ్చేసి, బ్రాడ్కాస్టింగ్ ఇంజనీరింగ్ సొసైటీ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో ఈ సమావేశం జరిగింది. 25 దేశాల నుంచి 300కు పైగా కంపెనీలు దీనికి హాజరయ్యాయి. టెలివిజన్, టెలికాం, రేడియో, మీడియా రంగాల అభివృద్ధిపై ఈ సమావేశాల్లో చర్చించారు. నెక్స్ట్, ప్రపంచంలో అత్యధిక సౌర విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది? ప్రపంచంలో అత్యంత సౌర విద్యుత్ని ఉత్పత్తి చేసిన దేశం చైనా అండి. దీని వివరణ వచ్చేసి, సౌర విద్యుత్ ఉత్పత్తిలో జర్మనీని వెనక్కి నెట్టి చైనా తొలి స్థానానికి చేరుకుంది. 2016లో చైనా 66.2 బిలియన్ కిలోవాట్స్ సౌర విద్యుత్ని ఉత్పత్తి చేసింది.
నెక్స్ట్ ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్ 2017ను ఎక్కడ నిర్వహించనున్నారు? సో, ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్ 2017ను లండన్‌లో నిర్వహిస్తున్నారండి. దీని వివరణ వచ్చేసి, ఈ టోర్నీలో రష్యా అథ్లెట్లు పాల్గొనకుండా ఐఏఎఫ్ ఐఏఏఎఫ్ నిషేధం విధించింది. ఆ దేశ క్రీడాకారులు డోపింగ్ టెస్టుల్లో దొరికిపోవడంతో ఐఏఏఎఫ్ ఈ నిర్ణయం తీసుకుంది. నెక్స్ట్ 81వ జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ను ఎక్కడ నిర్వహించారు? 81వ జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ను పాట్నాలో నిర్వహించారండి. దీని వివరణ వచ్చేసి, ఈ టోర్నీ ఫిబ్రవరి 7న పాట్నాలో జరిగింది. మహిళల సింగిల్స్ టైటిల్‌ను రితుపర్ణ దాస్ గెలుచుకుంది. ఉమెన్స్ డబుల్స్ టైటిల్‌ను అపర్ణ బాలన్, ప్రజాకత సావంత్ ద్వయం గెలుచుకున్నారు. నెక్స్ట్ 17వ బిమ్‌స్టెక్ సీనియర్ అఫీషియల్ సమావేశం ఎక్కడ జరిగింది? సో, 17వ బిమ్‌స్టెక్ సీనియర్ అఫీషియల్ సమావేశం వచ్చేసి కాఠ్మండూలో జరిగిందండి. దీని వివరణ వచ్చేసి బిమ్‌స్టెక్స్ 1997లో ఏర్పాటు చేశారు. సో, బిమ్‌స్టెక్ ఫుల్ ఫామ్ వచ్చేసి బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామికల్ కోఆపరేషన్. ఇందులో భారత్, నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్ మరియు శ్రీలంక సభ్య దేశాలుగా ఉన్నాయి. ఇందులో ఏ దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయండి? సో, ఫస్ట్ బిమ్‌స్టెక్‌ని వచ్చేసి 1997లో స్టార్ట్ చేశారు. ఇందులో భారత్, నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్ మరియు శ్రీలంక సభ్య దేశాలుగా ఉన్నాయి. నెక్స్ట్ ప్రజా పంపిణీ వ్యవస్థలో నగదు రహిత లావాదేవీలు ప్రారంభించిన తొలి రాష్ట్రం ఏది? ప్రజా పంపిణీ వ్యవస్థలో నగదు రహిత లావాదేవీలు ప్రారంభించిన తొలి రాష్ట్రం గుజరాత్ అండి. దీని వివరణ వచ్చేసి 2017 ఫిబ్రవరి 8న గుజరాత్ ప్రజా పంపిణీ వ్యవస్థలో నగదు రహిత లావాదేవీలను ప్రారంభించింది. రాష్ట్రంలోని మొత్తం 1700 250 చౌక ధరల దుకాణాల్లో ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ప్రతిష్టాత్మక బీసీ రాయ్ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు? ప్రతిష్టాత్మక బీసీ రాయ్ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారండి? డాక్టర్ పి రఘురామ్. దీని వివరణ వచ్చేసి అసోసియేషన్ ఆఫ్ బ్రెస్ట్ సర్జన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు రఘురామ్ బీసీ రాయ్ పురస్కారానికి ఎంపికయ్యారు. బిధన్ చంద్రరాయ్ జ్ఞాపకార్థం 1976లో బీసీ రాయ్ పురస్కారాన్ని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసింది. నెక్స్ట్ కేంద్ర ఆర్థిక సర్వే 2016-17 ప్రకారం అంతర్రాష్ట్ర వలసలు ఎంతకు పెరిగాయి? కేంద్ర ఆర్థిక సర్వే 2016-17 ప్రకారం అంతర్రాష్ట్ర వలసలు ఎంతకు పెరిగాయి? 90 లక్షలండి. దీని వివరణ వచ్చేసి ఆర్థిక సర్వే ప్రకారం 2001-11 మధ్య 50 నుంచి 65 లక్షల మంది ప్రజలు ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారు. అదే 2011-16 మధ్య ఈ సంఖ్య 90 లక్షలకు చేరింది. 2015-16లో బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి అత్యధిక శాతం మంది ఢిల్లీకి వలస వెళ్లారండి. నెక్స్ట్ లాస్ట్ బిట్ అండి ఈ వీడియో ట్యుటోరియల్‌కి. కేంద్ర ఆర్థిక బడ్జెట్ 2017-18లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి కేటాయించిన నిధులు ఎంత? కేంద్ర ఆర్థిక బడ్జెట్ 2017-18లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి కేటాయించిన నిధులు 23,000 కోట్లండి. దీని వివరణ వచ్చేసి ఈ బడ్జెట్‌లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి 23,000 కోట్లు కేటాయించిన ప్రభుత్వం 2019 నాటికి 1,00,00,000 ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా చేర్చుకుంది. సో, 2019 నాటికి ఎన్ని ఇళ్ల నిర్మాణం లక్ష్యం చేసుకుందండి కేంద్ర ప్రభుత్వం? 1,00,00,000 ఇళ్ల నిర్మాణం. ఇవండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ అంటే నేను ప్రతిరోజు ఒక వీడియో కరెంట్ అఫైర్స్ పైన అప్లోడ్ చేస్తానండి. ఎవ్రీ డే ఒక వీడియో కరెంట్ అఫైర్స్ పైన అప్లోడ్ చేస్తాను. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ వీడియో అనేది డైరెక్ట్‌గా మీ మెయిల్ ఇన్‌బాక్స్‌కి నోటిఫికేషన్ వస్తుంది. అలానే సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు పక్కన ఒక బెల్ సింబల్ వస్తుంది. దాని మీద కూడా క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా మీ యూట్యూబ్‌లో లాగిన్ అయినప్పుడు డైరెక్ట్‌గా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో అప్లోడ్ అయింది అని. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.